మత్తయి సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటను మనం పరిశీలన చేసినప్పుడు అందులో వెంటనే వారు తమ దోణెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియ స్నేహితులారా, దేవుని మాట నోట్లో ఉంటుండగానే వారిద్దరూ కూడా చేసినటువంటి పని, వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వెంటనే వారి ప్రయాసను చూసిన దేవుడు వారిని అన్నాడు, మీరు ఆ స్థలాన్ని విడిచిపెట్టండి, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని ఇంకా నేను ప్రయోజకులుగా చేయబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వాదమునకు కర్తలుగా చేయబోతున్నాను, ఈ దేశానికే మిమ్మల్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా చేయబోతున్నాను, సమాజానికి మేలు చేసేటువంటి ఒక బలమైనటువంటి సాధనాలుగా చేయబోతున్నానని దేవుడు పిలవగానే ఉన్న స్థలాన్ని, ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టి వారు వెంటనే యేసుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, అక్కడ వారు వెంటనే దోణెను వారి తండ్రిని విడిచిపెట్టి అనంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టమని అర్థం కాదు. నీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి, ఒక మంచి భవిష్యత్తును అనుభవించడానికి ఆటంకముగా ఉన్న వాటిని విడిచిపెట్టమని దాని భావం. చాలాసార్లు చదువుకునేటువంటి పిల్లలు, ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారు, ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఉండేటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఆ మంచి కాలేజీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళితేనే, మంచి జాబ్ ఎక్కడ దొరుకుద్దో అక్కడికి వెళితేనే జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఈరోజు చాలామంది వారిని విడిచిపెట్టమంటే దూరం చేసుకోమని కాదు, ఈరోజు నీ అభివృద్ధి కొరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఉన్నటువంటి మనుషులను, ఉన్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని, లేకపోతే ఆ పాతుకుపోయినటువంటి బంధాలను విడిచిపెట్టి నీ జీవితంలో భవిష్యత్తు కొరకు ఒక్క అడుగు ముందుకు వేయమని దాని భావం. ఈరోజు ఆ విధమైన పిలుపును దేవుడు ఇవ్వగానే పేతురు, అంద్రెయ వాటిని ఆటంకముగా ఉన్న వాటిని, అభివృద్ధిని ఆటంకపరుస్తున్న వాటిని విడిచిపెట్టి, ప్రియ స్నేహితులారా, వెంటనే వారు ముందుకు వచ్చారు. దేవుడు వారిని అభిషేకించాడు, వారిని గొప్ప ప్రయోజకులుగా దేవుడు చేశాడు. అంటే ఒక వ్యక్తి దీవించబడాలనంటే ఈ సమాజంలో కొన్నిటిని విడిచిపెట్టాలి, లేదా కొందరిని విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, కొందరిని విడిచిపెట్టాలి. జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని నేను ఈరోజు అనుభవించి రుచి చూడాలంటే ప్రియ స్నేహితులారా, కొందరిని, మనుషులను విడిచిపెట్టాలి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు అనేకమైనటువంటి బంధాలు కల్పించి ఈరోజు నీ యొక్క అభివృద్ధికి వారు ఆటంకముగా ఉన్నారు. ఈరోజు కొన్ని ప్రదేశాలు, నీ ఉంటున్నటువంటి కొన్ని ప్రాంతాలు, నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులు, నీతో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఈరోజు అభివృద్ధిలోకి రాకుండా, ఉన్నత స్థితిలోకి వెళ్లకుండా నిన్ను ఉన్న చోటనే ఆపేస్తూ ఉన్నాయి. దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నావు, నీవు శక్తి కలిగిన వ్యక్తివే. ప్రియ స్నేహితులారా, అయితే ఈరోజు ఘనమైన వ్యక్తివే, కానీ జరిగినటువంటి అపజయాన్ని చూసి అక్కడే మనం ఉండిపోతూ ఉన్నాం. కానీ దేవుడు చాలా ప్రేమతో పిలుస్తున్నాడు. అక్కడి నుంచి లేచి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆ స్థలాన్ని విడిచిపెడితే, నీ యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తున్నటువంటి మనుషులు, వారు ఎవరైనా, వారు ప్రేమికులైనా, వారు స్నేహితులైనా, వారు ఒకవేళ నాన్న వాళ్ళైనా, ఒకవేళ నీ అభివృద్ధిని ఆటంకపరిచేవారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, వాటిని ఆ స్థలాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రా, ఒక్కడుగు ముందుకు వేయి. ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని చూస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనము చదివితే ఈ విధంగా వ్రాయబడి ఉంది.
యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ చదువుబడినటువంటి వచన భాగములో మరి భక్తుడైన విశ్వాస వీరుడైన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాము గురించి వ్రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రాముని పిలిచి అంటున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. పిల్లరా, మొదటి వచనంలో దేవుడు పిలిచాడు. రెండవ వచనంలో ఎందుకు పిలిచాడో కారణాన్ని రాశాడు. ఏంటి అనంటే, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవెనకరంగా ఉంటావు అని అన్నాడు. మూడవ వచనంలో వ్రాసినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ప్రియమైనటువంటి మిత్రులారా, అక్కడ ఆ మూడవ వచనంలో రాయబడింది, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని తెలియజేశాడు. దేవుడు అబ్రాముని తల్లిదండ్రులను బంధుమిత్రులను ఉన్న ప్రదేశాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడు అనంటే, నీవు ఉన్న స్థలములో ఉంటే నీకు మాత్రమే దీవెన, నీ కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదం. కానీ ఆ స్థలాన్ని విడిచిపెట్టి నీవు ఒక్కడుగు బయటికి రాగలిగితే నీ కుటుంబము దీవించబడ్డమే కాకుండా సమస్త జనులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు, అనేక మందికి మీరు ప్రయోజకులు కాబోతున్నారు అని ఒక అద్భుతమైనటువంటి ప్రవచన మాటను తెలియజేశాడు. నేటి దినం ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక అలాగనే ఉంది. అబ్రాము పట్ల ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నీ పట్ల కూడా దేవుడు అదే ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనమేమనుకుంటున్నామంటే, ఈ ఉద్యోగం వలన, ఈ వ్యాపారం వలన, ఈ యొక్క లాభం వలన, ఈ కలిసి వచ్చేటువంటి యొక్క ఈ దీవెనకరమైన పరిస్థితి వలన నేను నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటున్నావు. కానీ నీ పట్ల దేవుని ఆలోచన అంత చిన్నగా లేదు. ఆయనే మన ఆలోచన చేస్తున్నాడంటే, నీ పట్ల నీవు సమాజానికి మేలుకరంగా ఉండాలి, అనేక కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి. నీ వలన సమస్త జనములు ఆశీర్వదించబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రభు చెప్తున్న మాట, నీవు ఉన్న స్థలములో ఉండిపోకు, లేచి ఎదరికిరా. బలహీనత ఈ రోగము నన్ను ఇక్కడే ఉంచేసింది అనొద్దు. లేదు, ఆ బలహీనత నిన్ను నాశనం చేయకొచ్చిన బలహీనత కాదు. ఆ బలహీనత నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ బలహీనత నిన్ను కొన్ని అనుభవాల్లోనికి నడిపించే బలహీనత కానీ నిన్ను నాశనం చేసే బలహీనత కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే, నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన చేతకానివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు. జీవితంలో ఎదురవుతున్న వాటిని లయపరచలేనంత బలహీనుడు కాదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఈరోజు సమర్థవంతమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్థలము నుంచి నువ్వు బయటకు వస్తే, అలవాట్ల నుంచి బయటకు వస్తే, ఆ నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి నుండి బయటకు వస్తే, నువ్వు ప్రయత్నం చేయడం మొదలు పెడితే, ప్రయాసపడడం మొదలు పెడితే, దేవునికి సహాయం చేసి అనేక మంది జనములకు దేవుడిని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు.